ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడు రాదు. పేదరికం అనుభవిస్తారు. ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదని శాస్త్రం చెబుతుంది. ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటుంది. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతో జరుగుతుందని నమ్మకం. అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తారు. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పండితులు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. సిరిసంపదలకు అది దేవత. జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక లక్ష్మీదేవి. ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఉంటే ఇంట్లోకి ఎప్పటికీ రాదు, అడుగుపెట్టదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఎలాంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అసలు రాదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆడవారిని ఇంటికి శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు. ఆ ఆడవారు చేసే కొన్ని పనుల వల్ల ఇంట్లోని లక్ష్మీదేవి పోయి మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని పండితులు అంటున్నారు. ప్రతి వ్యక్తి సుఖసంతోషాలుతో ఉండాలంటే ఆ ఇంటిని మెయింటైన్ చేసే అలాగే అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మహిళలపైనే ఉంటుందని. ప్రాచీన కాలం నుండి మన భారతీయులు ఇంటి కూతురిని, కోడల్ని, భార్యను లక్ష్మీదేవిగా భావిస్తూ వస్తున్నారు. స్త్రీ అనుకుంటే ఒక ఇంటికి స్వర్గముగాను మార్చగలదు, లేదా నరకముగాను మార్చగలదు. శాస్త్రం ప్రకారం ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. కాదని చేస్తే మాత్రమా ఇంటికి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అంతేకాదు ఈ తప్పులు చేసే స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు, అడుగు కూడా పెట్టదు. ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఉంటే ఇంటిని లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదు. మొదటిగా ఏ ఇంట్లోని ఆడపిల్ల అయితే కాలితో చీపురును తొక్కుతుందో, లేదో తన్నుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు. ఇంట్లోని ఆడపిల్ల చీపురుని తొక్కడం, తన్నడం వంటి పనులు అస్సలు చేయకూడదు. దాని వలన దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. దరిద్ర దేవత ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదు. చీపురును లక్ష్మీదేవికి భావిస్తూ ఉంటారు. కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా చీపురును కాలుతో తొక్కడం, తనడం వంటి పనులు అసలు చేయకూడదు. అలాగే ఆడవారు కుక్కరు, కడాయి, అట్లా పెనం వంటివి శుభ్రం చేయకుండా గ్యాస్ స్టవ్ పైన పెట్టి అలాగే నిద్రించకూడదు. అలా అశుభ్రమైన పాత్రలను పొయ్యి మీద పెట్టి నిద్రించే స్త్రీ ఉన్న ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు. ఆ ఇంట్లో ఎప్పుడూ దుఃఖం ఏర్పడుతుంది. ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏ మహిళ అయితే కాలుతో తన్నుతూ తలుపులు తెరుస్తుందో అలాంటి స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. ఆ స్త్రీ వల్లనే ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది. ఆడవారు తెలియక ఇప్పటివరకు ఈ తప్పును చేస్తూ ఉంటే ఇకనైనా అలవాటును మానుకోండి. గుమ్మానికి ఎదురుగా కూర్చుని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. అసలు ఆ ఇంటికి రాదు కూడా. రాత్రి సమయంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయవద్దు. అలాగే చీపురుతో ఉడవకూడదు. ఏ స్త్రీ అయితే ఇంట్లో ఎప్పుడూ పడుకుని ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. అంతేకాదు ఆడవారు అలా ఎప్పుడూ పడుకుని ఉంటే ఇంట్లో వారికి కీడు జరుగుతుందని. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు పెట్టాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలను కలుగజేస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆడవారు తప్పక ఆచరించవలసిన నియమాలు ఇవి. లక్ష్మీదేవి కృప కలగాలని చాలామంది రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. మనం ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా అది చేతిలో ఉండదు. అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం కలుగుతుందని మీ చేతినిండా డబ్బు ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. డబ్బు కావాలని ఎవరికీ మాత్రం ఉండదు. లక్ష్మి కటాక్షం కోసం ఎదురు చూసేవాళ్లు ఎంతమందో ఉంటారు. కూటి కోసం కోటి విద్యలు అన్న విధంగా డబ్బులు కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉంటాడు. నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు, మనిషి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బును ధర్మ, న్యాయ మార్గాల్లో సంపాదించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే మనిషి అంతా అనేది కరువు అవుతుంది. డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు. అంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి బయట పడాలంటే లక్ష్మీదేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి. లక్ష్మీ కటాక్షం ఆడవారి ప్రవర్తన వల్ల సిద్ధిస్తుంది అంటే నిజమనే చెప్పవచ్చు.
స్త్రీలు ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచటం, ఎప్పుడూ లక్ష్మీదేవిలా ప్రసన్నంగా కనిపించడం, ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పాలు కాయడంతోనే ఆడవారు రోజును ప్రారంభించడం చేస్తారు. అయితే పాలు కాచే సమయంలో ఒక చిన్న పని చేయడం వల్ల వచ్చిన డబ్బు మీ ఇంట్లో నిలుస్తుంది అని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించడం వల్ల లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం. అంతేకాక పాలు ఆవు నుండి రావడం వల్ల పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. అందువల్ల పొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యిని శుభ్రపరిచి, పొయ్యి కింద తడి క్లాత్తో శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేయాలి. తర్వాత పొయ్యికి పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తర్వాత అగ్ని దేవుడికి సమర్పించి ఆ తర్వాత పాలను కాయాలి. ఒకవేళ పాలు పొంగితే అందులో 2 బియ్యపు గింజలను కూడా వేయడం. కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు. ఎందుకంటే ఇంటిలో ఉన్న డబ్బు కూడా ఆవిరిలా ఆవిరి అయిపోతుంది. ఏ ఇంట్లోని ఆడవారైతే పాలు కాచే ముందు ఈ నియమాలను పాటిస్తారో ఆ ఇంట్లో అంతా మంచి జరిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక బాధలు నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా అలాంటి ఇళ్లలో ఎప్పుడు సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. స్త్రీలు ప్రతిరోజు ఈ పనులు చేస్తూ మేము చెప్పిన నియమాలు పాటిస్తే చాలు ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. లక్ష్మీదేవి ఆ ఇంటిని వదలమన్నా వదలదు. పేదరికం అనేది ఆ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే ఇంట్లోనే ఆడవారు అనగా గృహిణిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అంటే కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. మొదటి నియమం ఏమిటంటే మన సనాతన ధర్మ ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో పొరపాటున కూడా నిద్రించకూడదు. స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ సమయంలో నిద్రించకూడదు. ఇలా ఎవరైతే నిద్రించకుండా ఉంటారో వారి ఇల్లు లక్ష్మీనివాసంగా మారుతుంది. అలాగే ఉదయం 5 గంటలకల్లా నిద్రలేవాలి. 7-8 గంటల వరకు లేదా బారెడు పొద్దెక్కి వరకు ఏ ఇంట్లోని వారైతే నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని శాస్త్రాలలో చెప్పారు. అదేవిధంగా సాయంకాలం 5 నుండి 7 గంటల మధ్యలో స్త్రీలు పురుషులు పొరపాటున కూడా నిద్రించకూడదు. అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. ఇక రెండవ నియమం ఏమిటంటే ఉదయం నిద్ర లేవగానే 2 చేతులు చూసుకోవాలి. కరాగ్ర వసతే లక్ష్మీ కరమధ్య సరస్వతి కరమూలే స్థిర గౌరీ ప్రభాతేకర దర్శనం అని మన చెయ్యని చూసుకొని చదివి ఆ తర్వాత బయటకు వచ్చి లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసుకోవాలి. తక్షణమే మనం వాడిన బెడ్షీట్ని మరియు దుప్పటిని ఒకసారి విదిలించింది నీటుగా మడత పెట్టుకోవాలి. కొంతమంది నిద్రలేచి అలాగే పక్క బట్టలు మడత పెట్టకుండా వంటగదిలోకి వెళ్లిపోయి బెడ్ కాఫీ తాగేస్తూ ఉంటారు. కానీ అలా చేస్తే లక్ష్మీదేవికి అసలు నచ్చదు. స్త్రీలైనా కాని పురుషులైనా కాని నిద్రలేవగానే పక్క బట్టలు తప్పనిసరిగా మడత పెట్టుకోవాలి. మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే పాటించాల్సిన రెండవ నియమం ఇది. ఇక మూడవ నియమం ఏమిటంటే స్త్రీలు ఇంట్లోనే వాకిట్లోని చెత్త ఊడవకుండా పొయ్యిని వెలిగించకూడదు. ఆడవాళ్లు ముందు ఇంటి గుమ్మాన్ని తుడిచి ఇంటి బయట ముగ్గు పెట్టాలి. ప్రతిరోజు తప్పక ముగ్గు వేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది పెయింట్తో ముగ్గు పెట్టి అలా వదిలేస్తూ ఉన్నారు. కానీ అలా చేయకూడదు. బియ్యం పిండితో చిన్న ముగ్గు అయినా సరే ప్రతిరోజు వేస్తూ ఉండాలి. ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అలాగే సాయంకాలం పొద్దుపోయిన తర్వాత అంటే 5:30 తర్వాత ఇంటిని అసలు ఉడకకూడదు. ఎందుకంటే అది లక్ష్మీదేవి వచ్చే సమయం కాబట్టి. ఆ సమయంలో చెత్త ఊడవకూడదు. ఆ సమయాన్ని కంటే ముందే ఇంటిని క్లీన్ చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న మీ ఇంట్లోకి వస్తుంది. ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే స్త్రీలు ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మన ఋషులు మహాఋషులు ఏం చెప్పినా దాని వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. పసుపు యాంటీబయాటిక్. గడపకు పసుపు రాసినట్లయితే ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియాలో వైరస్లు రావు. ఇది సైంటిఫిక్ గా కూడా రుజువైంది. కాబట్టి ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాయండి. ప్రతిరోజు కుదరని వారు కనీసం మంగళవారం, శుక్రవారం అయినా సరే గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాయండి. అప్పుడు మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే వంటింట్లో ఉంటే మసిబట్టను ప్రతినిత్యం మార్చుకోవాలి. అంటే 3 మసిబట్టలు కానీ 2 మసిబట్టలు కానీ పెట్టుకుని ఒకదాని వాడుకుంటూ మరొక దానిని ఉదయం పూట ఉతికి ఆరబెట్టుకోవాలి. అంతేకాని కంపు కొడుతున్న మురికిగా ఉండే మసిబట్టలను వాడకూడదు. మసిబట్ట క్లీన్గా లేకపోతే దరిద్రదేవత మీ ఇంటికి వస్తుంది. అలాగే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇంట్లో ప్రతినిత్యం ఎవరో ఒకరు దీపారాధన తప్పనిసరిగా చేయాలి. భర్త కాని భార్య కాని ఎవరైనా సరే దీపారాధన చేయవచ్చు. స్త్రీలకి నెలసరి సమయం ఉన్నప్పుడు భర్త కాని మీ పిల్లలు కాని దీపారాధన చేయవచ్చు.
కొంతమంది దేవుడు ఫోటోలకు పూలు పెట్టి అవి ఎండిపోయిన కూడా తీయకుండా అలానే వదిలేస్తూ ఉంటారు. పూజ గదిలో ఎండిపోయిన పూలు ఉన్నా పంపు కొడుతున్న బూజులో ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహించదు. దేవతలు ఆ పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు. సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో స్త్రీలు పురుషులు ఎవరు అన్నం తినకూడదు. అంతేకాదు ఈ సమయంలో స్త్రీ పురుషులు లైంగిక సంబంధాలు కూడా పెట్టుకోకూడదు. గొడవలు పడకూడదు. కాదని ఈ సమయంలో నిషిద్ధ పనులు చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదని గుర్తుంచుకోండి. సాయంత్రం సమయంలో విష్ణు సహస్రనామాలు చదవడం కాని వినడం కాని అలవాటు చేసుకోవాలి. సాయంత్రం అంటే ప్రదోషకాలంలో విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణు భార్య అయిన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. తన అనుగ్రహాన్ని మీ కుటుంబంపై కురిపిస్తుంది. అలాగే సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఇంట్లోని మంగళ ద్రవ్యాలను ఎవరికి అసలు ఇవ్వకూడదు. అంటే పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు లాంటివి ఎవరికీ ఇవ్వకూడదు. పండుగలు సమయంలో వాయునంగా ఇవ్వవచ్చు కాని అప్పుగా మాత్రం అసలు ఇవ్వకూడదు. అలాగే ఉప్పు, పాలు, పెరుగు, బియ్యం, నగలు, డబ్బు ఇటువంటి సాయంకాలం అంటే సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ ఇవ్వకూడదు. ఇస్తే లక్ష్మీ కరిగిపోతుంది. ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునే ముందు మాంగళ్యాన్ని అసలు తీయకూడదు. గాజులు తీసిన పర్వాలేదు కాని మంగళసూత్రాన్ని మాత్రం అసలు తీయకూడదు. పరమ పవిత్రమైన మంగళసూత్రంలో పిన్నులు, తాళాలు లాంటి ఇనుప వస్తువులు పెట్టకూడదు. ఇలా పెడితే మీకు మాంగళ్య దోషం కలుగుతుంది. లక్ష్మీ అనుగ్రహం కూడా తగ్గిపోతుంది. స్త్రీలు వారు ధరించిన గాజులను పూలను వేరే వారికి పంచిపెడితే లక్ష్మీదేవి అనుగ్రహానికి గురవుతారు. చాలామంది ఆడవారు గాజులు ఎక్కువ వేసుకున్నప్పుడు చెల్లెళ్లకు తోడికోడలకు నా దగ్గర ఎక్కువగా గాజులు ఉన్నాయి, నువ్వు 2 వేసుకొని తమ చేతికి ఉన్న గాజులను తీసి వేరే స్త్రీలకు ఇస్తారు. కాని అలా పంచి పెట్టకూడదు. మనం తలలో పెట్టుకున్న పూలను కూడా మళ్లీ తీసి వేరే వారికి పంచకూడదు. అలాగే ఒళ్ళు తుడుచుకున్న టవల్ని వాకిలి ముందు ఆరవేయకూడదు. సింహద్వారం ముందు చెప్పులు వదలకూడదు. శుక్రవారం, మంగళవారం రోజుల్లో బోర్లు జుట్టు కత్తిరించకూడదు. ఆడవాళ్లు ఇంట్లో జుట్టు విరబోసుకుని తిరగకూడదు. ఇంటికి ఎదురుగా కాళ్లు చాపుకొని కూర్చోకూడదు. గుమ్మం మీద తల పెట్టుకొని నిద్రించకూడదు. పడుకునే మంచం మీద అన్న అసలు తినకూడదు. అంతేకాదు మంచం మీద బంగారం కాని, డబ్బులు కాని, మంగళ ద్రవ్యాలు కాని అసలు పెట్టకూడదు. మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఈ నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలని శాస్త్రాలలో చెప్పి ఉన్నారు. ఈ నియమాలన్నీ మీ అందరికీ తెలిసినవి అయినా ఒకసారి గుర్తు చేస్తున్నామంటే తెలియని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరే తెలుసుకుని ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. పేదరికం రానేరాదు. అలాగే ఇప్పుడు లక్ష్మీదేవి రుక్మిణీదేవితో ఏం చెప్పిందో విందాం. ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది. ఇద్దరూ పరస్పరం పరసపడ్డారు. పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయానికి అడిగింది. నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండటానికి ఇష్టపడతావు? ఏ స్త్రీ అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు? నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి ఆడవాళ్లు ఏం చేయాలి అని రుక్మిణీదేవి లక్ష్మీదేవిని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి నాకు ఎలాంటి స్త్రీలు ఇష్టముంటే తన స్వామి పట్ల అంచలంచలా భక్తి ఉన్న వారిని నేను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది. అంతేకాదు సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తానని చెబుతుంది. అలాంటి వారిని నా దగ్గర రానివ్వనని వెల్లడిస్తుంది. అలాగే వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని లక్ష్మీదేవి చెబుతుంది. అలాగే ఎప్పుడు నిజం చెప్పేవారు, మోసం చేయని వారు అంటే తనకు ఎంత ఇష్టమని, అలాగే ఇతరులను బాధపెట్టే వారిని ఏమాత్రం ఇష్టపడను అని చెబుతుంది. పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూస్తే స్త్రీలు పతివ్రతలు అయిన స్త్రీలు అంటే నాకు ఇష్టం అని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది. అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర నేను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్మిణీదేవితో చెబుతుంది. కాబట్టి మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే స్త్రీలు మేము చెప్పిన నియమాలను తప్పనిసరిగా పాటించి తద్వారా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలతో హాయిగా జీవించండి.